విశాఖ నగరం ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్తో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రతిరోజు 2,000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతుందో మన స్టేడియంలో ఇక్కడ వైజాగ్లో ఫర్ దాట్ all the necessary security arrangements are being made, be it the pitch security or security of the stadium, traffic bandobast arrangements, parking arrangements, ఇవి అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటాము. మా ఎక్స్పీరియన్స్డ్ మెన్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీలో కూడా, ఎందుకంటే ఫారినర్స్, బ్రిటిషర్స్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ అంతా కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరిది కూడా సెక్యూరిటీ విద్ ఇన్ ద సిటీ, ఇన్ ద హోటల్స్, ఆల్ దట్ ఆల్సో వీ విల్ టేక్ కేర్, ఇంక్లూడింగ్ ఆల్ దేర్ పాస్పోర్ట్ క్లియరెన్స్, ఇమిగ్రేషన్లో, ఎయిర్పోర్ట్లో ఫెసిలిటేషన్, all these things will be taking care, and we'll ensure that the program, the test match, 5-day test event ఏదైతే ఉందో, it goes off very peacefully without any untoward security arrangements. స్పెక్టేడ్ అలౌ చేయడంతో పాటు ఫుల్ మ్యాచ్ కాబట్టి మ్యాచ్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పాస్, ఎక్స్ట్రా పాస్ ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి వాళ్ళు బయటికి వెళ్ళి కూడా రావచ్చు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఈసారి డిజిటల్ మోడ్లో తెస్తున్నాం. మళ్ళీ ఇంతకుముందు ఆన్లైన్లో ఇచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ అకౌంట్ రిడీమ్ చేసుకోవాల్సి వచ్చేది. అలా లేకుండా నా డిజిటలైజ్డ్, అంటే వాళ్ళ సెల్ ఫోన్లో వచ్చిన దాన్ని బార్కోడ్ స్కాన్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇక్కడి నుంచి. మళ్ళీ దీనికి ఎందుకంటే ఈ మ్యాచ్కు అంతమైన స్క్రీన్స్ పెట్టేంత అవసరం ఉండదు అనేది ఏమైంది. 2,000 మంది స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్ బేస్ చేసుకుని ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాం. పర్టికులర్ కే స్టాండ్ అని ఒక స్టాండ్ 2,000 మంది సరిపోతారు, ఆ స్టాండ్ ఇవ్వడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి కావాలంటే పెంచవచ్చు కూడా. అంటే ఎందుకంటే స్టేడియము ఎంతవరకు వస్తుంది టికెట్స్ అయిన తర్వాత దాన్ని బట్టి వీ కెన్ ఇంక్రీజ్ దట్ ఆల్సో ప్రాబ్లం. విశాఖ గ్రాండ్ స్వర్ణ భారతి స్టేడియంలో వద్ద టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తెలిపారు. జనవరి 15 నుంచి ఆన్లైన్ టికెట్స్ పేటీఎంలో విక్రయిస్తారు. ఇక ఆఫ్లైన్లో జనవరి 26 నుంచి టికెట్ విక్రయాలు జరగనున్నాయి. ప్రజల సౌకర్యార్థం స్టేడియంకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.